హాయ్ అండి. ఈరోజు నేను సంవత్సరం పొడవునా యూజ్ చేసుకునే చింతపండు, కల్లు ఉప్పు, ఇలా నెక్స్ట్ కారము, ఇలా ఇలా సంవత్సరం పొడవునా ఇలా చేసేసి పెట్టేసుకుంటే సంవత్సరం పొడవునా యూజ్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందండి. మనము ఇలా సాల్ట్ అవి ప్రిపేర్ చేసేసుకుంటే ఇలా ప్రిపేర్ చేసేసుకుంటే పచ్చళ్ళలో పెట్టుకోవడానికి చాలా బాగుంటుందండి. ఇలా కారం కూడా ప్రిపేర్ చేసేసుకుంటే అన్ని పికిల్స్కి యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది. ముందుగా ఇలా చూడండి, అసలు మేము యాక్చువల్గా చింతకాయలు కొనుక్కునే వాళ్ళం అండి. చింతపండు కోసం బస్తా చింతకాయలు వేయించుకుని, ఆ చింతకాయలు ఒలుచుకొని అందులో పిక్కలు తీసుకొని ఉట్లు కోసుకొని ఎండలో ఎండబెట్టుకుని ఇలా ప్యాకింగ్ చేసుకునేవాళ్ళం అనమాట. ఇప్పుడైతే ఈ సంవత్సరం అయితే ఇలా చింతపండు కొనేసుకుని ఇంకో చూడండి, దీన్ని ఉట్లు కూడా శుభ్రంగా పైన ముచ్చుకుల్లా ఉంటాయి, అది శుభ్రంగా కోసేసుకొని పెచ్చులు ఏమన్నా ఉంటే ఏరేసుకుని ఎండలో ఎండబెట్టేసిన పొండు అనమాట అండి. ఇలా ఎండలో ఎండబెట్టిన పొడిని ఇలా ప్యాకింగ్ చేసేసుకుంటున్నాను. మా వాళ్ళు మన ప్యాకింగ్ కవర్లోనన్నా వేసేసుకోవచ్చు. నేను ఇలా ప్యాకింగ్ కవర్లో ఉన్నదని ఇలా ప్యాకింగ్ కవర్లో పెట్టేసుకున్నానండి. మొత్తము 15 కేజీలు చింతపండు కొనుక్కుంటే ఇలాగా 13 కేజీలు అయిందనమాట అండి. మొత్తం 3 కేజీలు పండు తరిగిపోయింది. ఇలాగా అంటే 5 కేజీలు కూడా ఒక కేజీ పండు అనమాట అండి తొరిగిపోయిందనమాట. ఇలా ఎండిన పండుని ఇలాగ ప్యాకెట్లో పెట్టేసుకొని అప్పుడైతే ఈ ప్యాకింగ్ మిషన్ లేనప్పుడు పిన్నుల మిషన్తో పిన్నులు కొట్టేసేదనమాట అండి. ఇది ఎప్పుడు ప్యాకింగ్ ఈ మిషన్ ఉంది కాబట్టి ఇలా ప్యాకింగ్ చేసేసుకున్నాను. ఇలా 4 కవర్స్ వచ్చిందనమాట. దీన్ని ఇలా ఎత్తు తిరగలన్నా ఏదైనా పెట్టుకుంటే తప్పడగా అయిపోతుంది, లేకపోతే మనం కూర్చున్నా సరే ఇలా తప్పడగా అయిపోతుంది అనమాట. ఇవి ఇలాగ చూడండి, ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి మనకి కన్వీనియంట్గా ఉంటుందని ఇలా తప్పడగా చేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది అనమాట. ఇది లాస్ట్ ఇయర్ పండు అండి. ఇంకా నాకు 3 ప్యాకెట్లు ఉండిపోయినాయండి. ఇవి చూడండి, ఇవి కూడా ఇలాగే నేను ప్యాకింగ్ చేసుకున్నాను. ఆ ప్యాకింగ్ తీసుకుని యూజ్ చేసుకునేలాగా చిన్నగా ఇలాగా పెట్టేసుకున్నాను అనమాట అండి. ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఎప్పుడు కొత్త పండులాగే ఉంటుంది అనమాట, కొత్త చింతపండులాగా ఉంటుంది. మా చిన్నప్పుడైతే కళ్ళు ఉప్పు వేసి కొండల్లో ఇలా చింతపండును పెట్టుకునేవారు అనమాట. ప్లాస్టిక్ బిందులో ఉప్పు వేసి అలా బిందుల్లో పెట్టుకుని వాడుకునేవారండి. అదైతే బయట ఉండడం వల్ల నల్లబడిపోయేది. ఇప్పుడు ఈ చింతపండు ఇలా ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల సంవత్సరం పొడవునా 2 సంవత్సరాలైనా చాలా నల్లబడకుండా కొత్త పండులా ఉంటుందన్నమాట. ఇలా చింతపండు రెడీ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాను. మనం అవసరమైనప్పుడు ముందులా ఫ్రిడ్జ్లో తీసుకుని పెట్టుకోవాలి, చాలా గట్టిగా ఉంటుందన్నమాట. ఇలా కళ్ళు ఉప్పు 2 కొంచాలు ఉప్పు వేసేసుకున్నానండి. నేను కళ్ళు ఉప్పే అన్నిటికి యూజ్ చేస్తాను అనమాట. మొత్తము అన్నిటికి ఇలా కళ్ళుప్పు 2 కొంచాలు ఎండలో ఎండబెట్టేసుకొని మిక్సీ పెట్టేసుకొని జల్లించేసుకొని ఎండలో ఎండబెట్టుకున్న చూడండి కళ్ళుప్పు అండి. చాలా ఇలా తడి లేకుండా ఎండలో ఎండబెట్టేసుకొని ఇలా ప్యాకింగ్ కవర్లో ఇలా వేసేసుకున్నాను. ఇలా చేసుకుని పెట్టుకుంటే మనకి దోశల పిండికి, ఇడ్లీకి, చపాతీ, పూరి పిండికి ఇలా యూజ్ చేసుకోవచ్చు. పికిల్స్ పెట్టుకున్నప్పుడు అన్నీ చికెన్ పికిలు, మాగ పచ్చడి, ఆవకాయ పచ్చడి, ఫ్రాన్స్ పిక్కులు, ఏ పిక్కులు పెట్టుకున్నా, నిమ్మకాయ పచ్చడి, అల్లం పచ్చడి అలా యూజ్ చేసుకోవచ్చు అనమాట అండి. ఇలా ఈ కల్లుప్పు వాళ్ళు కూడా యూజ్ చేసుకుంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మన పెద్దవాళ్ళు ఇలాగే కల్లుప్పుని ఉపయోగించేవారు. నేను కూడా ఎప్పుడూ ఇలా సంవత్సరం పొడవునా ఇలాగ సాల్ట్ రెడీ చేసుకుని పెట్టేసుకుంటానండి. నాకు సంవత్సరం పొడవునా సరిపోతుందనమాట ఈ ఉప్పు అయితే నాకు. ఇప్పుడు ఇలా ఎండుమిరగాయలను కూడా ఈ వరంకాయలండి, ఇలా వరంకాయలు, మెలుకులకాయలు ఇలా తీసుకుని కారం ఆడిచ్చేసుకుంటామండి. ఇలా ముచ్చుకులు కోసుకుని ఎండలో బాగా 3 డేస్ బాగా ఎండబెట్టేసుకొని ఇలా కారం రెడీ చేసేసుకుంటాము. అయితే మా చిన్నప్పుడైతే కారానికి వేరేగా ఆడించేవారు, పచ్చళ్ళకి వేరేగా ఆడించేవారు, రోట్లో దంపించేవారు అనమాట అండి కారము. పచ్చిమిరపకాయలు కూడా వేయించి ఉప్పు, ధనియాలు, జీలకర్ర వేసి కూర కారము ఆడించేవారు అనమాట. మెంతులు, వెల్లుల్లిపాయలు వేసి. మేమైతే పచ్చి కారమే ఆడించేసుకుంటున్నాను అనమాట. ఇలా కారము వరంకాయలు వేసేసి పచ్చడికి, కూరకి ఇదే సేమ్ కారం యూజ్ చేసేస్తున్నానండి. అన్ని పికిల్స్ పెట్టుకోవడానికి ఉపయోగపడుతుందని, ఇలాగ మనం కర్రీలో ధనియాల పొడి, జీలకర్ర పొడి ఎలాగ యూజ్ చేస్తున్నాం కాబట్టి మొత్తము ఇలా మెలుకులకాయలు
ఒక 3 కేజీలంటే వరంకాయలు 2 కేజీలు వేసేసుకుని కారం కోసమని, ఇవి కలర్ కోసమండి, ఇవి మెలుకులకాయలు. వరంకాయలు ఎందుకంటే కారం కోసమని ఇలాగ 2 రకాలు కలిపేసుకొని ఆడించేసుకుంటాము. ఇవే కూర కారము, ఇదే పికిల్స్‌కి యూజ్ చేస్తామన్నమాట అండి. ఇలా కారము ఇలా 3 డేసు మెలుకులకాయలు, వరంకాయలు ఇలా 3 డేస్ ఎండలో ఎండబెట్టుకొని 2 కాయలు కలిపి మిల్లులో పట్టించేసుకొని, ఈ కారాన్ని ఇలా జల్లించేసుకొని, మనము ఏమైతే డబ్బాలో వేసుకుంటామో ఆ డబ్బాలో కొలిచేసుకున్నామండి. మొత్తము నాకు ఇలా 4 కేజీలకి మొత్తం 5 కేజీలు ఆడించుకుంటే కారము మాయడు 2 కుంచాల మాయడు అయిందనమాట అండి కారం ఇలాగా. ఇలా తవలతో కొలిచేసుకున్నాము. ఇలా తవలతో కొలిచేసుకొని ఇలా డబ్బాలో వేసేసుకున్నానండి. ఇలా డబ్బాలో వేసేసుకుంటే మనకు వాడుకోవడానికి, ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. కవర్‌లో వేసుకొని పెట్టుకున్నా బాగానే ఉంటుందండి. ఇలాగా పొడవుగా అంటే డబ్బాలో వేసుకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుందని ఇలా డబ్బాలో పోసేసుకున్నానండి. ఇవి కూడా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. మనం సంవత్సరం పొడుగునా కూర కారము, పచ్చళ్ళు ఎన్ని పచ్చళ్ళకి రెడీ చేసేసుకున్నానండి. ఈ కారం కూడా ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటే ఎన్ని రోజులున్నా నల్లబడదండి. కారము తెల్లబడదనమాట. చాలా ఎర్రగా ఉంటుంది. ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటుందనమాట ఇలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకోవడం వల్ల. ఈ 3 పాత కారం అయితే ఈ డబ్బా అండి. ఇది యూజ్ చేసేసుకుంటాను ముందర. ఇలా పెట్టేసుకున్నాననమాట అండి. మాగ పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టుకున్నాక మిగతా డబ్బాలు ఫ్రిడ్జ్‌లో పెట్టుకుందామని ఆ డబ్బాలైతే బయట ఉంచాను. ఈ మాగా ముక్కలు ఉప్పు కలిపిన మాగా ముక్కలండి. పచ్చడికి కారం కలిపేసుకుంటాను. ఇది తాటి పేసం కూడా ఉంది. ఇది చూడండి, ఈ డబ్బాలు మాత్రం బయట ఉంచాను. మాగ పచ్చడి, ఆవకాయ పచ్చడి పెట్టుకోవడం కోసమని. ఈ డబ్బాలు బయట ఉంచేసాననమాట అండి. ఇలాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకుంటే సంవత్సరం పొడవునా యూజ్ చేసుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుందండి. ఇలా ముందుగా ప్రిపేర్ చేసుకుంటే మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.